ర్యాలీ కార్యక్రమం ప్రారంభిస్తామమ్మా. ర్యాలీ కార్యక్రమానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని సూచనలు సలహాలు అమూల్యమైన వివరణ ఇచ్చినా కూడా మేము సహకరించి ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళి భద్రత లేనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి చేస్తారు. కాబట్టి ఎవరిని నమ్మకూడదని తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలని సూచిస్తున్నాను. అయితే ఇటువంటి రుగ్మతులు కేవలం ఒక ఊర్లోనూ ఒక రాష్ట్రంలోనూ ఒక పరిస్థితి కాదు, ఇది దేశమంతా ఉన్నది. కాబట్టి విద్యార్థులు తమను తాము రక్షించుకోవాలంటే కనీస అవేర్నెస్ మీకు ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత వాట్సాప్ కాల్స్, వీడియో చాట్స్ ఇవన్నీ వచ్చాయి. కేవలం వీటి మనం చదువుకోవడానికి మాత్రమే వినియోగించాలి. అంతకుమించి ఎక్కువగా వినియోగిస్తే మన నాశనాన్ని మనమే కోరుకునేటువంటి అవుతాం. కాబట్టి ఇలాంటి విషయాలు అవగాహన కల్పించేందుకు మహిళా గర్జన అనే పేరుతో వాజీ ఛానల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇటువంటి అన్యాయాలు కేవలం ఏదో క్యాంటీన్ వెలిగించి క్లోజ్ చేసేది కాకుండా ప్రతిఘటించేందుకు ఏం చేయాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా మీరు అందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చండి మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా గర్జన అనే ప్రోగ్రాం సంబంధించి సంక్షిప్తంగా శివలక్ష్మి గారిని మాట్లాడడానికి వచ్చినాం. వేదిక మీద మన శ్రీనివాస కాలేజ్ యాజమాన్యానికి నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరికీ హాయ్. అసలు విషయం ఏంటంటే మహిళా గర్జన అంటే ఐఎమ్ వెరీ సారీ, మహిళా గర్జన అంటే ఒక్క మహిళలకే కాదండి. మన కాన్సెప్ట్ ఏంటంటే మహిళలు ఎక్కడైతే ఉన్నారో ఇళ్లలోనూ కాలేజీల్లోనూ బయట ఎక్కడున్నా సరే అందరికీ కలిపి ఒక సోషల్ అవేర్నెస్ అంటే ఆడపిల్లలకి ఏ విధంగా రక్షణ కల్పించాలి. అంటే సొసైటీ పరంగా చూస్తే ఏది వచ్చినా ఆడపిల్ల మీదకి వేస్తున్నారు కాదు, అలా కాదు, మగపిల్లలు కూడా సేమ్ అంతే కదా. ఒక ఇది పాడైంది అంటే అంతే కాదు, ఒక అమ్మాయిని అందరూ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదంటాను నేను. దాని వెనకాతలు ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలి. అది ఎప్పుడు వస్తుంది? మనందరం ఒకే త్రాటి మీద నడిచి మనకి మనం చట్టాన్ని పరిరక్షించుకుంటూ చట్టం ద్వారా ఏమవుతుంది ఈ లోపల మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఒక్కళ్ళు ఎందుకు వెళ్ళాలండి అసలు? కరెక్టే, అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటకు వస్తే స్వాతంత్రం వచ్చినట్టంటే కరెక్టే, కానీ అర్ధరాత్రి అనేది ఊరికే మనం తిరగాల్సిన పనికి అవసరం కాదు. అత్యవసరం అయ్యి ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేక ఎవరైనా లేనప్పుడు అలాంటప్పుడు బయటకు వెళ్ళి తీసుకోండి. ఎవరిని మీ అర్ధరాత్రి తిరగాల అంటారు, మనం తిరగాలని ఎవరికి ఉద్దేశం లేదు. దయచేసి పిల్లలందరూ కూడా మీరు చాలా అడాల్సిన చేసి చిన్నపిల్లలు మీరు కూడా చాలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి వాటన్నిటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఎవరైనా ఎక్కడికైనా పిలిచినా ఏదైనా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడము ఇలాంటివన్నీ చిన్న టిప్స్ అమ్మా మీకు చెప్పేవి ఆడపిల్లలందరికీ. ముఖ్యంగా ఇవన్నీ రాత్రులు అయితే కొంచెం బయటకు వెళ్లకుండా చూసుకొని ఇవన్నీ చూసుకొని మళ్ళీ మనం రక్షించుకుంటూ మన తోటి వాళ్ళని కూడా రక్షిద్దాము. ఈ కాన్సెప్ట్ ని ఇక్కడతో మేము ఆపివ్వండి. ఈ రోజు 30 అవగానే తర్వాత కూడా మన ఎండి గారు శ్రీనివాసరావు గారు కూడా చాలా చక్కటి ప్లానింగ్ లో ఉన్నారు. దీని తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తామని మాత్రం మేము ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే అవేర్నెస్
ఇంట్లోని బయట అందరికి, మొత్తం కుటుంబ సభ్యులందరికీ, ప్రతి కుటుంబంలోని అవేర్నెస్ వస్తే మనం మన వీధిని రక్షించుకోవచ్చు, మన ఊరిని రక్షించుకోవచ్చు. ఊళ్ళో ఏమీ జరగకుండా, అలాగే జిల్లాలో ఏమీ జరగకుండా, అరాచకాలు జరగకుండా ఆపచ్చు. అలాగే రాష్ట్రం ఒక్కసారి అన్ని చేయడం, మనకి మనం చేసుకుంటూ మన దేశంలో మన వాళ్ళందరినీ మనకి మనమే రక్షించుకుందాము. ఈ విధంగా అవేర్నెస్ కల్పించడానికి మాకు ఇక్కడ చిన్న అవకాశం ఇచ్చారు మా కాలేజ్ యాజమాన్యం. వాళ్ళందరికీ చెప్పి, సార్ మీరందరూ 30వ తారీఖుని మా ర్యాలీలో 9 గంటల కోట దగ్గర ప్రారంభం అవుతుందండి, మన కాలేజీ బ్యానర్ పెట్టుకోవచ్చు, దయచేసి మీరందరూ వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేసి, అంటే ఇది ఓన్లీ గర్ల్స్దేనండి, గర్ల్స్ మీ కాలేజ్ కూడా ఉంది కాబట్టి కోఎడ్ ఉంది కదండి, కోఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళది వేరే మీరు వేరే బ్యానర్లు పెట్టుకుని చక్కగా వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. అక్కడ కూడా మీరు ఏమైనా సూచనలు ఉంటే స్టేజ్ మీద ఒక 2 నిమిషాలు మీరు ఎవరైనా మంచి సూచన చేయాలి, ఊరికే మాటలు కాకుండా చేయాలి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినియోగం చేసుకోండి, మాకందరికీ సహకరించండి. మనందరం కలిసి ఈ మహిళా గర్జన ప్రోగ్రామ్ ని విజయవంతం చేద్దాము. చేద్దామా వద్దా? ఇంకా గట్టిగా వినిపించలేదు. చేద్దాం కదా? ఓకేనా? ఓకే, అందరూ రండి, కదలి రండి, మహిళా గర్జనలో పాల్గొనండి. ధన్యవాదాలు. సుబ్బలక్ష్మి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన జిల్లాలో క్రమశిక్షణకు పెట్టింది పేరు శ్రీనివాస జూనియర్ కాలేజ్. ఆ తర్వాత అదే క్రమంలో శ్రీనివాస ఉమెన్ డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు అయింది. ఇంతమంది పిల్లల్ని, ఆడపిల్లల్ని ఒక చోట చదివించడం ఆ యాజమాన్యానికి కట్టిన సాము లాంటిది. కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఏవో గారు, మన ప్రీతం ఏవో గారు నారాయణరావు గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం. ముఖ్యంగా మన కాలేజీని ఎంచుకున్నందుకు మాజీ యాజమాన్యానికి పూర్తిగా కృతజ్ఞతలు. పెద్దలు చెప్తారు మీకు మంచి విషయాలు, పెద్దగా విని వాటి ఆచరించి మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూర్చున్న అసెంబ్లీలో ఏమంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, మనం తెలియని విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ హాజరయ్యాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మనకి ఫ్యాకల్టీసే. అందులో ఒక 2 ఫ్యాకల్టీస్ ముఖ్యంగా మనకి విచ్చేస్తున్నారు. వాళ్ళని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం. ఆ రిక్వెస్ట్ శ్రీమతి డి పద్మావతి గారు మీ కర్తవ్య బంధువులు. శ్రీనివాస డిగ్రీ కాలేజీ యజమానికి, అలాగే ఇచ్చేసినటువంటి మిగిలిన మహిళా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఆల్రెడీ 30 సంవత్సరాలు నేను టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. ఆల్రెడీ మొన్ననే రిటైర్ అయ్యాను. అయితే ఏంటంటే మీరు ఇక్కడ మహిళలందరూ చదువుతున్నారు. నేను చేసేది కూడా అంతా కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్. ఎందుకు అంటే అది మాది రెసిడెన్షియల్ స్కూల్. ఆల్రెడీ మీరు ఎవరైనా చదివి ఉంటారేమో తెలియదు నాకు. ఎందుకంటే సాంఘిక సంక్షేమ గుర్తు పాఠశాలని మీరు పేరు వినే ఉంటాను. అందులో నేను టీచర్గా ఇంచుమించు 30 సంవత్సరాలు పనిచేశాను. అంతమంది ఆడపిల్లలు పేరెంట్స్ అందరూ ఒక అప్పచెప్పేవారు అనమాట. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉండేది కంప్లీట్గా. అందులో చాలా మంది పిల్లలు మేము ఫేస్ చేసాం. రకరకాల వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఏమవనండి. చాలా కొంతమంది చదువు మధ్యలో మానేసి వెళ్ళిపోవడం కొన్ని కారణాల వల్ల. అయితే ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే ఆడపిల్లల్ని ఒకప్పుడు పంపించేవారు కాదు బయట, ఇప్పుడు పంపిస్తున్నారు కదా అని చెప్తే మనం ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నాడు అవుతాం. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక ఆలోచన అనేది ఉండాలి. మనం కూడా పైకి వెళ్ళాలి, మంచి పద్ధతిలో వెళ్ళాలి. ఉంటారు మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, అందరూ కలిసి చదువు. కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించి మనం పై స్థాయికి వెళ్ళాలంటే పేరెంట్స్ మనకు ఎంతైతే మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆడపిల్లల మీద, ఆ నమ్మకాన్ని మీరు పంపు చేయకూడదు. కొంత వయసు వచ్చేసరికి ఏంటవుతుంది, మీకు మీరే పెద్దవాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. ఎంత పైకి వెళ్ళినా సరే ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏంటో భయం అనేది ఉంటుంది మనసులో. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టాలి. ఎందుకు భయపడాలి? ఎందుకంటే మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుతున్నారు, మీరు చదువుతున్నారు. మరి అవేర్నెస్ ఆడపిల్లలకే ఎందుకు ఇస్తున్నాము అంటే మీరు ఎక్కువగా ఏంటంటే ఆ మగపిల్లలు ఏదైనా చెప్పేసరికి
వాళ్ళ మాటలకు ఇదైపోయి ఐస్ అయిపోయి ఏ మగవాళ్ళు కూడా చదువుకునే సమయంలో ఎవరైనా సరే మీకు చెప్పారు అంటే అక్షర సత్యాలు కావాలి. ఏదో కాలక్షేపం కోసం అనే మాట్లాడు. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక ప్రేమ, ఇప్పుడు చాలా మందికి మీకు సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు అందరూ పేరెంట్స్ అందరూ. ఒకప్పుడు సెల్ ఫోన్ అనేది లేదు, ఇప్పుడు ఉందండి. దాంతోనే చాలా మటుకు మీరు ప్రపంచాన్ని అన్ని చాలా విషయాలను చూస్తున్నారు అందరూ. కానీ అవన్నీ తగ్గించుకొని మనం ఒక ధ్యేయం అనేది పెట్టుకొని ఈ రోజుల్లో మీకు చాలా విషయాలు మీరు ఆల్రెడీ టీవీ ద్వారా వాటి ద్వారా కూడా మన పంజాబ్ కలకత్తాలో జరిగిన ఇష్యూ కూడా అదే డాక్టర్కి అది చాలా అమ్మాయి ఎదిరించింది. మెయిన్ కారణం అది. ఆ అమ్మాయి అంటే అక్కడ జరిగినటువంటి విషయాలు, కాలేజీలో లోపల జరుగుతున్న విషయాల్ని ఆ అమ్మాయి గమనించి చెప్దాం అనుకుంటుంది. ఆ చెప్దాం అనుకుంటే ఆ అమ్మాయిని అడిచేశారు. అంటే దానికి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఆ కొంచెం అమ్మాయి అటు ఇటు అవ్వడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయింది. అలాంటివి అనేటటువంటి చేసేటప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. వాటిని మనం బయటకు తీయాలి అంటే కొంచెం ఆలోచన పరిధిని పెంచుకొని వాటిని బయటకు పెట్టడానికి ప్రయత్నించండి. రాబోయే నారీమణులు మీరంతా, మేము మా తరం అయిపోతుంది కానీ మా తర్వాత మీరు ముందుకు రావాలి. ప్రతి అంతేగాని ఏదో ఉండిపోతాము చేస్తాము ఏదో చేస్తామంటే కాదు. మేడం గారు చెప్పినట్టు రేపు 30వ తారీఖు కార్యక్రమానికి మీరే ముందు ఉండాలి అందరూ మాకంటే. అలా వస్తారనే ఆశిస్తున్నాం. వస్తారందరూ. అలాగే మంచి స్థాయికి చదువుకుంటారని కూడా ఆశిస్తున్నాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి మేడం గారు. ఇప్పుడు మహిళా గర్జన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మిత్రులందరూ ఒకసారి పోస్టర్స్ పట్టుకున్నట్టయితే అమ్మ పిల్లలు కూడా ఇస్తాను Thank you for this opportunity. My name is K. Jyotsnali from final year. ఇప్పుడు కొత్తగా మొన్న దిశా చట్టం తీసుకొచ్చారు కదా మన కోసం, మహిళలపై దాడులు చేస్తున్నారని. ఆ దిశా చట్టంతో పాటు ఇంకో చట్టం కూడా ప్రవేశపెట్టారు. నైట్ 10 తర్వాత అంటే మనం ఇప్పుడు డిగ్రీ రిలీవ్ అయిపోయిన తర్వాత జాబ్స్ చేస్తాము, లేదంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాం. అటువంటి టైంలో రవాణా సౌకర్యం లేకపోయినప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అయి భయపడుతున్నప్పుడు లేదా అప్రమత్తంగా ఏదైనా సమస్య ఎదురవుతుందని మనకు అనిపించినప్పుడు, అనుమానాస్పద సంఘటనలు జరిగినప్పుడు మనం 1092కి కాల్ చేస్తే పోలీసుల శాఖ మనకి మన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారనే ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు ఆగస్టులో. దీన్ని అందరూ మాక్సిమం స్ప్రెడ్ చేస్తే తెలియని వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి తెలిసి కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా. తర్వాత ఇప్పుడు ఏదైనా సమస్య లేదా హెరాస్మెంట్ ఇటువంటి జరిగినప్పుడు 100 కాల్ చేస్తారు కదా. 100 డైల్ చేస్తే తెలంగాణ తీసుకున్నారనమాట ఈ నెంబర్ ని. మన నెంబర్ APD 112.
ఈ నెంబర్ కాల్ చేస్తే పోలీసులు మనకి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఏ విషయాన్నైనా చెప్పడానికి భయపడకూడదు. మనకి ప్రతి చిన్నపిల్లలకి ఇప్పటికీ కొంతమందికి తెలియదు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం. మీకు తెలిసినప్పుడు చిన్నపిల్లలకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి, ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పడానికి మీరు ఎప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మనం ఏదైనా ఫేస్ చేసినప్పుడు పెద్దవాళ్ళని ఆశ్రయించాలి. మనకు తగిన వీళ్ళందరూ మన కోసమే పోరాడుతున్నారు కాబట్టి మన వంతు సాయం మనం అందిద్దాం. అందరూ సహకరించినందుకు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇది కావాలి ఇప్పుడు సమాజానికి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రీనివాస జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ ఆశిస్తారు. ఇప్పుడు మేడం గారు డెమోన్స్ట్రేషన్ అంటే పదవి రండి అంటే గట్టిగా ఎంతమంది ఖండించాలి అంటే ఎంతమంది గట్టిగా నోరు విప్పారు. కొంతమంది నోరు విప్పడానికి కూడా భయపడిపోతుంది. కానీ నోరు విప్పితే కొంచెం ఎనర్జీ వేస్ట్ అవుతుందండి. ఈ కార్యక్రమం ఎవరిది? ఎప్పుడైనా ఏ కార్యక్రమం మనది అనుకుంటే మన పార్టిసిపేషన్ వేరేగా ఉంటుంది. అది ఎవరో కార్యక్రమాన్ని చేస్తున్నారు మనం వెళ్తాము అంటే మన వెళ్లే పద్ధతి వేరేగా ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమం మనది అని జయప్రదం చేయాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న నెంబర్లు 1,89,000 ప్రతి 10 నిమిషాలు ఇవన్నీ కూడా రికార్డ్ అయిన సంఖ్య, రికార్డు కాని సంఖ్య. చాలా మంది రికార్డ్ అవ్వకుండా ఎంతో మంది ఉంటారు. ఏదో పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు తప్పించి ఏవి బయటికి రావు, ఎవరో పోలీస్ స్టేషన్కి వెళ్ళినవే బయటకు వస్తాయి. కానీ మనం ఇందులో ఎన్ని మనం గమనిస్తే ఎక్కడో దగ్గర మనకి ఎక్కడో దగ్గర ఇలా వెళుతూ ఉంటే టీజ్ చేయడము ఏదో ఒకటి నడుస్తుంది. అయితే ఇందులో మనకి ఉన్న బాధ్యత ఏంటంటే రెండు మనం అడగాలి. ఒకటి గవర్నమెంట్ నుంచి మనం అడగాల్సిన ఏంటి? త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలి, భయం కలగాలి. ఇలాంటి ఏదైనా నేరం చేస్తే ఏం జరుగుతుంది అనే భయం కలగాలి. నెక్స్ట్ శిక్షలు తొందరగా పడాలి, కఠినమైన శిక్షలు ఉండాలి, అది త్వరితగతిన ఉండాలి. మనకు ఉండవలసిన బాధ్యత ఏంటంటే భయపడటం అనేది ఉండకూడదు. ఎక్కడ ఏది ముందు మనకి అది అనిపిస్తే వెంటనే దాన్ని ఖండించడం నేర్చుకోవాలి. ఎక్కడ మనకి ఒక పిల్లలు ఇందాక మేడం గారు చెప్పారు, మనకి సెల్ ఫోన్ వచ్చాక చాలా ఎవరు ఎలా వాడుతున్నారో తెలియదు. దాన్ని ఏదైనా యాంత్రికంగా ఏదైనా ఒక యంత్రం వచ్చిందంటే దాన్ని ఎన్ని ఒక కత్తి ఉంటుంది, పొడవడానికి వాడచ్చు, కూరగాయలు తరగడానికి వాడచ్చు, అట్లా ఉంటది అనమాట. అంటే ఏ వస్తువునైనా ఎలా వాడుకోవాలి అనే పద్ధతి వస్తే మనం సెల్ ఫోన్ ని చాలా చూస్తున్నాం. అన్ని రకాల విద్యలన్నీ అందులో వచ్చేస్తున్నాయి. ఏవి తెలియకపోవడం ఉండదు. రహస్యంగా ఉండే విషయాలు కూడా బహిర్గతంగా అయిపోయి అందరూ అన్ని తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బట్టలు సరిగ్గా లేవంటే అందుకని ఇలా జరుగుతోంది. 6 ఏళ్ల పాప ఏ బట్టలు వేసుకుందని అత్యాచారం జరుగుతుంది. 60 ఏళ్ల పిల్లలు, 60 ఏళ్ల ముసలోళ్ళు, 70 ఏళ్ల ముసలోళ్ళు ఏ బట్టలు వేసుకుంటున్నారని అత్యాచారం జరుగుతుంది. ఇలాంటి వాటికి మగపిల్లలకు కూడా అవగాహన రావాలి. మన ఇంట్లో ఉన్న మగపిల్లలు, మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన చిన్నాన్న పిల్లలు, మన పక్కింటి పిల్లలు ఎవరున్నా వాళ్ళకు కూడా ఆడపిల్లల్ని పూజ చేస్తే తత్ర గమనితే దేవత అంటారు. అసలు పూజ చెయ్యక్కర్లేదు, వస్తువులా వాడుకోకపోతే చాలు. ఒక వస్తువుని అక్కడ పెట్టామనుకోండి, ఆ వస్తువుని వాడడానికి మనదైతే వాడతాం, మన పక్కింటి వాళ్ళు ఎవరైతే మనం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. అలాంటప్పుడు ఒక వస్తువులాగా ఒక స్త్రీని ఎలా వాడతారు? అలా వాడకుండా చెయ్యాలి అంటే మనం ఖచ్చితంగా గట్టిగా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇందాకంటే ఊరికే మన మీద ఎంతో నమ్మకంతో మన తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు. దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎక్కడ మనకి అడ్డుకట్ట వెయ్యాలి అని అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా నో చెప్పాలి. అలాంటి దాన్ని ముందే అరికట్టాలి. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మనది కాదు అనుకోవద్దు. ఇలాంటి మహిళా గర్జని అందరం కలిసి జయప్రదం చేద్దామా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. చెప్పడానికి, మీకందరికీ వినడానికి, మాట్లాడుకోవడానికి ఈ మాటలు చాలా బాగుంటాయి. కానీ నేటి సమాజంలో స్త్రీకి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అనాది కాలం నుండి మహిళలు వివక్షకు గురవుతున్నారు.
అసలు ఇంట్లో ఆడపిల్ల పడితే ఆ కుటుంబానికి భారం అనుకునే స్థాయి నుండి ఈరోజు అదే కుటుంబం ఆడపిల్ల బరువు బాధ్యత భారాలు మోస్తుంది అనే స్థాయికి ఆడపిల్ల ఎదిగారు. మన అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు రోజు రోజు అత్యాచారాలు పెరిగిపోతుండడం మనందరం విచారించదగ్గ విషయం. మై డియర్ స్టూడెంట్స్, ఈ అవగాహన కార్యక్రమం అందుకే ఏర్పాటు చేయడం జరిగింది. మహిళపై జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టగలగాలి. ఎలా అరికట్టగలం? మహిళా రక్షణ ప్రశ్నార్థకం, మహిళా భద్రత గాలిలో దీపం. మరి ఎలా రక్షించుకోగలం? గత దశాబ్ద కాలంగా మనం చూసినట్లయితే నిర్భయ కేసు, నిర్భయ ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిర్భయ ఘటన తర్వాత రక్షణ చట్టాల్లో మార్పు వచ్చాయి. ఆ తర్వాత చిన్నారి ఆసిఫాత్ ఘటన కూడా మనం చూసాం. ఆ తర్వాత దిశ ఘటన చూసాం. నిన్నటికి మొన్న ఒక ట్రైనింగ్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారాన్ని మనం చూసాం. ఈ ఘటనలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు క్యాండిల్ ర్యాలీ వెలిగిస్తున్నాం, దేశం అంతా డబ్బులు పెడుతున్నాం. ఇవి వెలుగులోకి వచ్చినటువంటి వార్తలు మాత్రమే. వెలుగులోకి రానటువంటి ఎన్నో అత్యాచారాలు, ఉదంతాలు పేపర్లలో ఉన్నాయి. మరి వాటిని మనం తిప్పికొట్టగలిగామా? ఆడపిల్లలకు రక్షణ ఇప్పించగలిగామా? రక్షణ చట్టాలు ఇవి ఉన్నాయి కదా. మరి మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగుతాయి? నాకు తెలిసినంత వరకు మార్పు మన కుటుంబం నుంచే ప్రారంభం అవ్వాలి, మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళంతా ఉంటూ మనకు కొన్ని విలువలు నేర్పించేవారు. సమాజంలో పెడితే ఎలా ఉండాలని. ఈరోజు మీరు చదువుకునే చోట, పనిచేసే చోట, మీ ఇంట్లో, సమాజంలో ఎక్కడికి వచ్చినా స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ మాటలు ఆడపిల్లలతో కాకుండా మేము మగపిల్లలతో చర్చించి ఉన్నట్లయితే అది కూడా చేస్తున్నాం. ఈ విషయాలన్నీ ఎక్కువగా మగపిల్లలకు కూడా తెలియాలి. మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ, అక్క, చెల్లి మనం ఎలాగైతే ఆదరిస్తామో, గౌరవిస్తామో, బయట సమాజంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా మనం గౌరవించగలిగే ఆలోచన స్థాయి ఆ మగపిల్లలలో పెంచాలంటే అది కుటుంబం నుంచే సాధ్యం. ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు ఏర్పడటం వల్ల తండ్రికి టైం ఉండదు, తల్లికి టైం ఉండదు, పిల్లలకి ఈ విలువ చెప్పడానికి. మరి ఎప్పుడు తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? పైపెచ్చు ఏ సమాజంలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, వీటికి బానిసవుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అవుతున్నారు. మనకి ఆ డ్రగ్స్ మీద ఉత్పాదం పోతున్నప్పటికీ ఇంకా వచ్చినట్టుగా సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. నా అభిప్రాయం మేరకు ఇది కుటుంబం నుంచే ప్రారంభం అవ్వాలి. అదేవిధంగా చిన్న పిల్లలకి, చిన్నారులకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి. చిన్న ఉదంతం చెప్తా. నిన్నే పేపర్లో వచ్చింది. ఒక చిన్న పాప, 6 సంవత్సరాలు అనుకుంటా పాప, ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళడం లేదు మీ తల్లిదండ్రులు అడిగితే మా టీచర్ గారు, మా సారు బ్యాడ్ టచ్ చేస్తున్నారు అని చెప్పింది. చూసారా? మన అవగాహన కార్యక్రమాలు పెట్టడం వల్లే కదా బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలిసింది. ఆ పాపకి, చిన్న పాపకి బ్యాడ్ టచ్ చేస్తున్నారు అనగానే వెంటనే వాళ్ళు వెళ్ళి ఆయన్ని ప్రశ్నించడం, తర్వాత అరెస్ట్ చేయించడం, పోక్సో కింద ఆయన అరెస్ట్ చేయించడం, ఇవన్నీ జరిగాయి. సో తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అనేది పబ్లిక్ తెలియజేయగలిగితే మార్పు కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆడపిల్లలు మీరు ప్రశ్నించగలగాలి ప్రతి విషయాన్ని. మాకెందుకునే ఇది మాకు సంబంధం లేదు అని విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా మీరు ప్రశ్నించగలిగితే మీకు సమాజం అంతా మీకే అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్. ముందుగా
ఆర్గనైజ్ చేసినటువంటి మూర్తి గారికి ఈ కార్యక్రమాన్ని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి, మహిళా గర్జన ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి వాజీ ఛానల్ ఎండి గారికి, అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సాటింపు చేసినటువంటి ప్రతి ఇంట్లో పలకడానికి అవకాశం ఇచ్చినటువంటి రిపోర్టర్లకు కానీ కెమెరామెన్లకు కానీ ముందుగా మా మహిళా గర్జన తరఫున ధన్యవాదాలు. వేదికపై కూర్చుని పెద్దలు కానీ ముందు కూర్చున్నటువంటి అమ్మాయిలు కానీ మీ అందరికీ తెలుసు. గురజాడ అప్పారావు గారు, పందుకూరి వీరేశలింగమ్మ గారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు తెలుస్తారా? మన వాళ్ళు చూడలేదు కానీ వాళ్ళ ఆశయాలు ఇప్పటికీ ఉన్నాయి. నాకు ఎందుకో అనిపిస్తుంది ఈ జిల్లాలో మన వాది ఎంఏ గారు, శ్రీనివాస్ గారు అంటే అనిపిస్తుంది. ఒకసారి క్లాస్ ఫోటోలు తెలియాలి. ఎందుకంటే మహిళలకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని ప్రశ్నించాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు ముందడు చేసేవాళ్ళు ఎక్కడో 1,00,000 మందికి ఒకరు ఉంటారు. ఆ ఒక్కడే శ్రీనివాస్ గారు. కాబట్టి ఈరోజు మీ ముందుకు మేము వచ్చాము. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే నా ముందు పెద్దలు మాట్లాడారు. కుటుంబం నుంచి అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా పెంచడంలో కానీ చదివించడంలో కానీ, అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం అయితే అమ్మాయిని తెలుగు మీడియం. చాలా కుటుంబాల్లో 21 ఏళ్ల నుంచి చూసుకొస్తున్నాను నేను. పెంచడంలో కూడా వ్యత్యాసం కాదు. ఎక్కువ శాతము బంధువులకే బలైపోతున్నటువంటి ఆడపిల్లలు. అలాగే బాబాల ముసుగులో మూర్తిగారు మాట్లాడేటప్పుడు కానీ, పాప మాట్లాడేటప్పుడు కానీ, చట్టాల కోసం మాట్లాడేటప్పుడు నిర్భయ పేరు తీసుకొచ్చారు. మరి నిర్భయని ఆ మహిళను మానభంగం చేసినప్పుడు ఒక మహానుభావుడు అన్నయ్య వదిలేయండి అంటే వదిలేశారు కదా అని చెప్పాడు. ఆ మహానుభావుడు మీ అందరికీ టీవీలో వచ్చాడు. తర్వాత అదే ఆశారాంబాబు తెలుసా? ఆశారాంబాబు అమ్మాయి చెరిచి చెండాడినటువంటి చెండాలుడు ఆశారాంబాబు. అంతేకాదు డేరాబాబు పేరు విన్నారు కదా? భక్తి ముసుగులో మన అవసరాల కోసం మహిళలు వెళితే వాళ్ళకి కావలసింది మహిళ సరుకు, ఒక వస్తువు చెప్పారు. నా ముందు మాట్లాడేవారు. ఎంతో మంది యవ్వనస్తుల్ని డేరాబాబా చంపాడు. మరి నిత్యానంద స్వామి మన విశాఖపట్నంలో చూసుకుంటే ఆశ్రమంలో అమ్మమ్మ తాత దగ్గర పిల్లని జాయిన్ చేస్తే ఆయన ముసలాయన 12 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం. మరి ఎంతమంది నిర్భయులు, ఎంతమంది దిశలు, ఎంతమంది శ్రీలక్ష్మిలు, ఎంతమంది ఆదర్శ మేళాలు, ఎంతమంది మౌతాలు, ఎంతమంది మనీష వాల్మీకులు, ఎంతమంది ఆశీర్వాలు బలయ్యారు. మనకు తెలిసినటువంటి వాళ్ళు పేపర్లో టీవీలో వచ్చినటువంటి పేర్లు. మనీష వాల్మీకి సాక్ష్యం చెప్పరాదని చెప్పేసి నాలుగు పోసేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు కావాలని ఎవరి ముందుకైనా మహిళ వెళ్తారా? నన్ను చేస్తారని ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఎంత ఎదురాడినా మృగములాగా ప్రవర్తించే టైం అది. అందుకని చెప్పేసి మీరు అందరు ధైర్యంగా ఉండాలి. అవసరమైతే మీ బ్యాగుల్లో చిన్న సాగులు పెట్టుకొని ఉంచుకోవాలి, కారం పొడి పెట్టుకొని ఉంచుకోవాలి. మేము అగలం కాదు సగలని అని చెప్పి ప్రశ్నించాలి, ఎదిరించాలి, పోరాడాలి. కాలేజీకి వెళ్ళి కూతురు ఇంటికి వస్తారో లేదో తల్లిదండ్రులకు భయము. స్కూల్కి వెళ్ళి పిల్లలు వస్తారో లేదో తల్లిదండ్రులకు భయము. ఆఫీసుల అవహేళనలో అడుగడుగున అత్యాచారాలు. ఉద్యోగానికి వెళ్ళిన భార్య వస్తుందో రాదో భర్తకు భయము. ఇలా అన్నింటి ఆడదాన్ని అణిచివేత రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి ఈ రోజు మన శ్రీనివాస్ గారు వాణి ఛానల్ తరఫున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం బంధువులే, కన్న తండ్రి ద్వారా కన్న కూతురు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. మన జిల్లాలో రామభద్రపురంలో 6 నెలల బాబుపై మద్యం మధ్యలో అత్యాచారం చేశారు. ఏముందని చెప్పేసి. కాబట్టి మన జిల్లాలో ఎక్కువ శాతము గంజాయి, డ్రగ్స్, మద్యం
అట్లాగే ఒక చట్టం